ప్రపంచ పటం. పిల్లలు, ఇప్పుడు మనం ప్రపంచ పటం గురించి తెలుసుకుందాం. మన భూగ్రహం మీద ఉన్న నేల మొత్తాన్ని 7 ఖండాలుగా విభజించారు. అవేమిటంటే ఆఫ్రికా, ఆసియా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, భారతదేశం. ఖండాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మన భారతదేశం గురించి చూద్దాం. భారతదేశం ఆసియా ఖండంలో భాగంగా ఉంది. భారతదేశంలో గల రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటికి గల రాజధానుల పేర్లు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్, దీనికి శ్రీనగర్ రాజధానిగా ఉంది. హిమాచల్ ప్రదేశ్, సిమ్లా రాజధాని. పంజాబ్కి చండీగఢ్ రాజధాని. అలాగే హర్యానాకు కూడా చండీగఢ్ రాజధానిగా ఉంది. ఇక ఉత్తరాంచల్కి డెహ్రాడూన్ రాజధాని. ఢిల్లీకి న్యూఢిల్లీ రాజధాని. రాజస్థాన్కి జైపూర్ రాజధానిగా ఉంది. ఉత్తరప్రదేశ్కి లక్నో రాజధాని. గుజరాత్కేమో గాంధీనగర్ రాజధాని. మధ్యప్రదేశ్కి భోపాల్ రాజధాని. మహారాష్ట్రకి ముంబై రాజధాని. ఇక గోవా, దీనికి పనాజీ రాజధాని అన్నమాట. కర్ణాటక రాజధాని బెంగళూరు. కేరళకు తిరువనంతపురం రాజధానిగా ఉంది. దానినే త్రివేంద్రం అని కూడా అంటారు. తమిళనాడు రాజధాని చెన్నై. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు. మరి ఒరిస్సా రాజధాని ఏంటో తెలుసా? భువనేశ్వర్ అన్నమాట. ఛత్తీస్గఢ్కి రాయ్పూర్ రాజధాని. జార్ఖండ్కి రాంచీ రాజధాని. పశ్చిమ బెంగాల్కి కోల్కతా రాజధానిగా ఉంది. త్రిపురకి అగర్తాల రాజధాని. మిజోరాం రాష్ట్రానికి ఐజ్వాల్ రాజధాని. మేఘాలయకి షిల్లాంగ్ రాజధాని. మణిపూర్కి ఇంపాల్ రాజధాని. నాగాలాండ్కేమో కోహిమా రాజధానిగా ఉంది. అస్సాంకేమో దిస్పూర్ రాజధాని. అలాగే అరుణాచల్ ప్రదేశ్కి ఇటానగర్ రాజధాని. అలాగే సిక్కింకి గ్యాంగ్టక్ రాజధాని. తెలుసుకున్నారు కదా మన రాష్ట్రాలు ఎన్ని, వాటికి ఉన్నటువంటి రాజధానుల పేర్లు.